ఒక రాజు కథ చెప్తున్నా. రాజంటే రాజయోగం రాజరికం అనుభవించే రాజు కాదు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి పైకొచ్చిన ఒక రాజు కథ. చరిత్రలో గొప్ప గొప్ప వారందరూ ఒక సాధారణ స్థాయి నుంచి వచ్చిన వాళ్లే. ఇప్పుడు మనం ఊహించలేనంత ఎత్తులో ఉన్న ఈ మనిషి ఆయన చిన్న వయసులో ఎన్నో కష్టాలు అధిగమించి వచ్చారు. కలలు, ఆశలను, ఆశయాలను చేరుకునే వయసులో పేదరికంలో నుంచి బయటపడ్డానికి ప్రయత్నించారు. కాని ఆ పేదరికం ఆయనను పట్టువదలని విక్రమార్కుడిలా వదల్లేదు. స్కూలుకు వెళ్లి చదువుకుంటే అన్ని వసతి సౌకర్యాలు ఉంటాయనే స్కూలుకు వెళ్లారు. కాని అక్కడికి వెళ్లి చూస్తే ఆ వసతి సౌకర్యాలుంటేనే బాగా చదువుకోవచ్చని అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఆయనకు. బాగా చదువుకుంటే ఈ పేదరికాన్ని పారదోలచ్చు అని అనుకున్న ఆయనకు అదే పేదరికం తన చదువుకు అడ్డుపడింది. జీవితంలో చదువుకోలేకపోయిన ఆయన జీవితాన్ని చదివారు. ఆయనకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిచ్చెనలా వాడుకున్నారు. ఆయన నిచ్చెన ఇంటికి వేయలేదు, ఆకాశానికి నిచ్చెన వేశాడు. రియల్ ఎస్టేట్, సిమెంట్ కాంట్రాక్ట్, ఇలా ఒక్కటి చేసి ఇంకొంచెం దూరమని ఎంతో కష్టపడ్డారు. జీవితమనే చదరంగంలో విజయానికి అడుగు దూరంలో నష్టం చవిచూసింది. మరలా ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే వచ్చాడు. గాలివానలకు మొక్కలు చెట్లు నేలమట్టమవుతాయేమో గాని కొండరాయికి మాత్రం ఏమీ కాదు. అలాంటి గుణం కలిగిన ఆయన ఎంత కష్టమొచ్చినా తాను చేసే ప్రయత్నంలో రాయిలా ఆయన నిలబడ్డారు. ఎక్కడ ఆయన మొత్తం పోగొట్టుకున్నారో అక్కడే మళ్లీ మొదలుపెట్టారు. ఆయన కష్టానికి ఫలితం రెండింతలొచ్చింది. సామాన్యుడి కష్టానికి చెమటకి శక్తి ఎక్కువ. ఈయనకు సక్సెస్ అంత ఈజీగా రాలేదు. దానికోసం ఆయన చెమటోడ్చి రక్తం చిందించారు. డబ్బులు సంపాదించాం, ఇంకేంలే, జీవితంలో సంతోషంగా ఉండొచ్చు కదా. కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకంటే ఆయన మనసులో ఒక ఆలోచన తిరుగుతుంది. నేనెదిగాను, మరి నా ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఇంకా ఆ ఊరు ఆకలి కష్టాల్లో ఉంది. చదువుకోవాలని ఆశున్న సదుపాయాలు లేక చదువుకోలేని పిల్లలున్నారు. ఇంకా వైద్య సదుపాయాల కోసం ఎదురు చూసే ప్రాణాలున్నాయి. ఇల్లు కూడా లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. ఈ విషయాలు ఆయన్ని ఎంతగానో కలిచివేశాయి. దేవుడు మనకు 2 చేతులిచ్చింది డబ్బులు లెక్క పెట్టడానికి కాదు, కష్టంలో ఉన్న వాళ్ల కన్నీళ్లు తుడవడానికని చెప్పి సామాన్య మనుషుల కోసం ఒక స్నేహితుడిలా వాళ్ల భుజానికి ఈయన భుజం కాశాడు. ఆయనకు దొరకంది అందరికీ దొరకాలనుకున్నాడు. చదువుకోవాలనే పిల్లలకి ఆయన ఎంతో సహాయం చేశాడు. ఆయన చేతనైనంత వైద్య సహాయం చేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను ఆదుకొని ఇల్లు కట్టారు. వీటన్నిటికంటే ముఖ్యంగా బెంగళూరు వైట్ఫీల్డ్ ఏరియాలో ఉన్న ప్రజలకి ఇప్పటి వరకు ఉచితంగా వాటర్ సప్లై చేస్తున్నారు. విపత్తు సమయాలు, కరోనా లాంటి కష్టాల్లో కూడా ఆయన ఎప్పుడూ ఒక స్నేహితుడిలా తోడు ఉన్నారు. వయస్సులో ఏ ఆధారం లేని పెద్దవాళ్లని తన తల్లిదండ్రుల్లా, చదువుకోవాలని ఆశపడుతున్న పిల్లలను తన చెల్లి తమ్ముడులా, మొత్తానికి ఈ ప్రపంచంలో లేనివాళ్లు ఈయనకు అయినవాళ్లే. కుటుంబమే. ఇలా సంపాదించినదంతా అందరికీ పంచుతున్నారు. ఈయనకంటూ ఏమీ ఉంచుకోవడం లేదా అని అడిగితే ఆయన సమాధానం ఒక చిరునవ్వే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక రాజు. రాజు సమాధానం అలాగే ఉంటుంది. మా రాజు, మా అందరి రాజు, పేదల పాలిట రాజు.